ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడలారా, ఉదయకాల సమయంలో మేల్కొన్నట్లయితే మనం రాత్రంతా మరి ఎంతగానో కాచి కాపాడి ఆయన ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని చదవటానికి సజీవులుగా ఉంచి మరి ఆయన మన పట్ల ఈ వాగ్దానాలను నెరవేర్చటానికి ఆయన చిత్తము, ఆయన సిద్ధముగా ఉన్నాడు గనుక మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాగ్దానము, అతని ఎదుట నిలువకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగపట్టు వారిని నేను మొత్తెదను. ఆమేన్. కీర్తన గ్రంథము 89:23 అధ్యాయములో మరి ప్రియ దేవుని బిడలారా, ఈ వాగ్దానము ప్రభువారు ప్రజలకు దావీదు గారిని ప్రేమించి ఆయన దావీదు గారిని గురించి రాస్తూ చెప్తున్న మాటలు. అతని ఎదుట శత్రువులను విరోధులను కూడా నిలవనివ్వడంటండి. ఆయన ఎవరైనా దావీదు గారి మీద పగపడితే, ఆయన బిడ్డల మీద పగపడితే వారిని మొత్తుతాడంట దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో దావీదు గారి పట్ల ఆయన ప్రణాళిక ఎంత ఉన్నతముగా ఉందో చూడండి. మరి ఆయన దావీదు గారిని ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తాడు గనక, నిన్ను నన్ను ప్రేమించే దేవుడు ఈ వాగ్దానము దావీదు గారి పట్ల నెరవేరింది, మరి మన పట్ల కూడా నెరవేరుతుందని విశ్వాసముతో మనము నమ్మికతో మనం ముందడుగు వేయగలిగితే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించగలిగితే, ఆయన ఎదుట మోకాళ్ళుని ఉదయకాల సమయంలో మనము ఆయనతో మొట్టమొదటిగా మాట్లాడగలిగితే నీవు ఎన్నో ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఏ సమస్య నీ దగ్గరికి రాకుండా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు రాకుండా, ఎటువంటి శత్రువులు నీకు విరోధులు ఎవరు లేకుండా కూడా ఆయన చిత్తము నీ పట్ల, ఆయన కాపుదల భద్రత నీ పట్ల ఉంటుంది. మరి ఉదయకాల సమయంలో ప్రార్థిస్తామా? దేవుడు ఈ వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చాలని ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు ప్రభువా. అయా దావీదు గారిని ప్రేమించి నాయన, నీ ప్రణాళిక దావీదు గారి పట్ల ఎంతో ఉన్నతముగా ఉంది నాయన. అయా దావీదుని ఆశీర్వదించిన దేవా, మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించండి. ఉదయకాల సమయంలో ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారి ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండండి నాయన. హాస్పిటల్ ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి నాయన. చిన్న బిడ్డలను, పెద్దవారిని, అనేక బలహీనతలతో శోధించబడుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీ గాయపడిన హస్తమేసి ముట్టండి నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానమును దయచేయండి అయ్యా. ఎవరి పట్ల అయితే భార్యాభర్తల మధ్య సమాధానము లేకుండా అసమాధానముతో ఉంటున్నారో, దూరంగా ఉంటున్నారో అటు బిడ్డలతో మీరు మాట్లాడండి, గద్దించండి, శాంతి సమాధానమును దయచేయండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ అభిమానాలు కలిగి కుటుంబాలను కట్టుకోవడానికి నీ కృప చూపించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క కుటుంబము నీ నామములో కట్టబడాలి తండ్రి నాయనా, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నానయ్యా. మరి చిన్న బిడ్డలు, స్కూల్కి వెళ్ళే బిడ్డలను, కాలేజీకి వెళ్ళే బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఉదయకాల సమయంలో నాయన సహాయం చేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క కుటుంబంలో నీ రక్షణ సునాదములు వినబడటానికి నేను సహాయం చేయమని అడుగుచున్నాను అయ్యా. ఈ వాగ్దానము ప్రభు మా విరోధులను రాకుండా, మా శత్రువులను మా ఎదుట నిలవకుండా ప్రభు నువ్వు మొత్తుతానంటున్నావు నా తండ్రి. మా మీద పగపట్టిన వారిని నువ్వు మొత్తుతానంటున్నావు అయ్యా. జ్ఞాపకం చేసుకునండి అయ్యా. సహాయం చేసి ప్రతి ఒక్క బిడ్డకి ఈ వాగ్దానము వారు జీవితాల్లో నెరవేరున్నట్లు సహాయం చేసి ప్రతి ఒక్కరి పట్ల నీ కాపుదల భద్రత ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాగ్దానము, దేవుని మాటలు మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.